ఆర్సీబీలో బాగా వినపడుతున్న బౌలర్ పేరు మంగేష్ యాదవ్. ఎవరి మంగేష్ యాదవ్? మంగేష్ యాదవ్ వాళ్ళ నాన్నగారు ఒక ట్రక్ డ్రైవర్. ఆర్థికంగా బాగా ఇబ్బంది పడుతూ వస్తున్న ఫ్యామిలీ. అయితే క్రికెట్ పట్ల బాగా ఆసక్తి ఉన్న మంగేష్ యాదవ్ ఇంటి దగ్గర టెన్నిస్ బాల్ తో మంచి ఫాస్ట్ బౌలింగ్, ఇన్ స్వింగ్, అవుట్ స్వింగ్ యార్కులు బాగా వేసేవాడంట. అది చూసిన వాళ్ళ అంకుల్ మంగేష్ యాదవ్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి మనోడికి మంచి ట్రైనింగ్ ఇస్తే గొప్ప బౌలర్ గా జీవితంలో కూడా గొప్పగా ఎదుగుతాడని చెప్పాడు. మనసులో పెట్టుకున్న మంగేష్ యాదవ్ వాళ్ళ నాన్నగారు ట్రక్ డ్రైవ్ రోజు 12 గంటలు డ్రైవ్ చేసేవాడు కాస్త రోజుకు 15-16 గంటలు డ్రైవ్ చేస్తూ తినక బాగా కష్టపడి ఒక 23,000 రూపాయలు జమ చేసి మంగేష్ యాదవ్ చేతిలో పెట్టి ఢిల్లీ పంపించాడు. ఢిల్లీ వచ్చిన మంగేష్ యాదవ్కి ఒక నెలలోనే అవన్నీ అయిపోయి కోచింగ్ అని, హాస్టల్ ఫీజు అని, తినడానికని ఈ విధంగా ఉన్న డబ్బులు నెలలోపే అయిపోయినాయి అంట. మనోడికి అర్థమైపోయింది ఇంటి దగ్గర నుంచి డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. ఇక ఉన్న విషయం తన కోచ్ పూల్ చంద్ శర్మకి చెప్పాడు. కుర్రోడ్లో టాలెంట్ ఉంది గమనించిన పూల్ చంద్ శర్మ సరే లేకపోతే ఫుడ్, బెడ్, కోచింగ్ ఫ్రీగా ఇవ్వడం మొదలు పెట్టాడు తన అకాడమీలో. కోచ్ దగ్గర నుంచి ఎంత అవకాశం వచ్చినప్పటికీ మంగేష్ యాదవ్ లేజీగా, బద్ధకంగా, లేట్గా లేస్తా తన వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఇది గమనించిన కోచ్ పూల్ చంద్ శర్మ నువ్వు ఎందుకు పనికిరావు, ఇంటికి వెళ్ళిపో, ఇలా ఎంత లేజీగా ఉన్నావు అది అని చెప్పి తిట్టి పంపించాడంట. అయితే కొన్ని నెలల తర్వాత కోచ్ ఇంటికి కాల్ చేసి మంగేష్ యాదవ్ని రమ్మని చెప్పేసరికి కన్నీళ్ళు పెట్టుకున్న మంగేష్ యాదవ్ సారీ అని చెప్పి జీవితంలో ఇంకొకసారి ఇలా జరగదు, నా సైడ్ తప్పుందని చెప్పి అకాడమీకి బయలుదేరాడు. మంచి కెరీర్ ని సీరియస్ గా తీసుకున్న మంగేష్ యాదవ్ ఆ అకాడమీలో బాగా రాడుదేలి రీసెంట్ గా జరిగిన మధ్యప్రదేశ్ ప్రీమియర్ లీగ్ లో బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లో కూడా బాగా రాడుదేలి సత్తా చాటాడు. గమనించిన దినేష్ కార్తిక్ మనోడిని యాక్షన్ కంటే ముందే బౌలింగ్ వేయించాడు. పవర్ ప్లేలో ఎలా వేస్తావు, మిడిల్ ఓవర్లో ఎలా వేస్తావు, డెత్ ఓవర్లో ఎలా వేస్తావు అని చూసి సాటిస్ఫై అయిన డీకే ఆర్సీబీకి రెఫర్ చేశాడు. ఆక్షన్ స్టార్ట్ అయింది. ఇక ఆర్సీబీ మంగేష్ యాదవ్ కోసం బిడ్ చేస్తూ వెళ్తుంది. 2, 3, 4, 5 కోట్ల 20 లక్షల దాకా వెళ్తే మంగేష్ యాదవ్ మాత్రం మనసులో డబ్బులు తక్కువైనా పర్లేదు వేరే టీంలకు వెళ్ళకుండా ఆర్సీబీకి వెళ్ళేలా చేసామని దేవుడు కోరుకున్నాడంట. ఇక్కడ చూడండి, ఫ్రాంచైజీ అనుకున్న ప్లేయర్ కంటే కూడా ప్లేయర్ కోరుకున్న డ్రీమ్ టీము ఏదైతే ఇష్టమైన టీం ఉంటుందో దాంట్లో సెలెక్ట్ అవ్వడం అద్భుతమైన విషయం. ఈ సంవత్సరం ఆర్సీబీ సాధించబోయే మరిన్ని విజయాల్లో మంగేష్ యాదవ్ పాత్ర ఉండాలని కోరుకుంటున్నాను.